మరచి వచ్చేస్తూ ఉంటారు. అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి పనులు ఎన్నో చేసిన నందిగం సురేష్ అధికారం కోల్పోయిన తర్వాత కూడా జగన్ చెప్పినట్టే చేశారనే ప్రచారం జరుగుతోంది. అదే కృష్ణా బ్యారేజ్ ధ్వంసమయ్యే విధంగా బోట్లను వదలడం అంటూ టాక్ వినిపిస్తోంది. ప్రకాశం బ్యారేజ్ ని బోట్లు ఢీకొనడం వెనుక జగన్ హస్తం ఉందని కూటమి నేతలు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. 12 లక్షల క్యూసెక్కుల వరద నీటికి బోట్లను అడ్డం పెట్టి ప్రకాశం బ్యారేజీని కూల్చాలని జగన్ తమ నేతలకు చెప్పారని ఆరోపిస్తున్నారు. అదే విషయాన్ని నందిగం సురేష్ తలశిల రఘురాంకు వాట్సాప్ కాల్ ద్వారా చెప్పారట. వరద నీటిలో బోట్లను వదిలిన అనంతరం పని అయిపోయిందని తలశిల రఘురాం నందిగం సురేష్ వివరించారని చెబుతున్నారు. కాబట్టి ప్రకాశం బ్యారేజ్ ని ధ్వంసం చేయడం ద్వారా లక్షల మంది ప్రాణాలు కోల్పోయేలా చేసే కుట్ర జగన్ దగ్గర ప్రారంభమైందని కూటమి నేతలు నమ్ముతున్నారు. ఈ పథకం నందిగం సురేష్, తలశిల రఘురాం తదితరుల ద్వారా అమల్లోకి వచ్చిందన్నారు. కొండపైన కొలువుండి అంతా చూస్తున్న కనకదుర్గమ్మ అమ్మవారి దయ వల్ల ఈ ఘోరం జరగకుండా